హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక గురువులాగా అనుకుంటున్నారు కదా. మరి గురువు గారికి గురుదక్షిణ ఇవ్వరా? గురుదక్షిణ అంటే డబ్బులు అడుగుతుంది అనుకుంటున్నారేమో. సారీ అండి, అలా నేను ఎప్పుడు డబ్బులు ఆశించేవాడిని అయితే కాదు. మరి గురుదక్షిణ ఏంటి అని అనుకుంటున్నారా? ఏమి లేదండి, సాధ్యమైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీరు ఎంతమంది చేత సబ్స్క్రైబ్ చేపిస్తే అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, చేపించండి. మన వీడియో చూస్తూ ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా ఉంటే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి. ఇదేనండి మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మీతో చెబుదాం అనుకుంటున్నాను. కానీ ఆ టాపిక్ అనేది మీకు నచ్చదో అని నాకు చిన్న సందేహం ఉందండి. ఆ సందేహాన్ని మీరే సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలనేది అందరూ జాగ్రత్తగా వినండి. సో నార్మల్ షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో నేర్పించాలనుకుంటున్నా నేను. కానీ కొందరికి షేప్ బ్లౌజెస్ ఉంటాయి, మరికొందరికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంటాయి. ఈ షేప్ బ్లౌజ్ ఉన్న వారు ఏం చేస్తారంటే షేప్ బ్లౌజ్ తొడిగి కొంచెం బోరు కొట్టేసరికి మనం కూడా ఒకసారి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ట్రై చేద్దామని అనిపిస్తుంది. అదే మీ దగ్గర ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉందనుకోండి, ఈజీగా కటింగ్ అనేది చేసేయవచ్చు. కానీ షేప్ బ్లౌజ్ ఉందే, కానీ ఈ షేప్ బ్లౌజ్తో కటింగ్ చేయాలంటే కొంతమందికి డౌట్ రావచ్చు, కొంతమందికి కటింగ్ అనేది కుదరకపోవచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. అందుకని మన నెక్స్ట్ ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో షేప్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ నేర్పించాలా, లేక బాడీ కొలతలతో బ్లౌజ్ కటింగ్ నేర్పించాలా అనేది మీరే డిసైడ్ చేసి కామెంట్ చేయాలి. కామెంట్ బాక్స్లో కామెంట్ ఏ విధంగా చేస్తారంటే షేప్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ లేక బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ కటింగ్ అని టైప్ చేయాలి. ఏ టాపిక్కి ఎక్కువ కామెంట్స్ వస్తే అదే మనం నెక్స్ట్ చెప్పుకోబోయే క్లాస్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాడీ కొలతల ప్రకారంగా బ్లౌజ్ కటింగ్కి ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక బాడీ కొలతల ప్రకారంగా షేప్ బ్లౌజ్ మాత్రమే మీకు నేర్పిస్తాను. తర్వాత ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేర్పిస్తాను. ఎందుకంటే 60-70% షేప్ బ్లౌజులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఒక 30-40% అనేది ఉంటుంది. ఎవ్వరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. నెక్స్ట్ మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో ప్రిన్సెస్ కట్ చెప్పుకుంటాము, ఏది బాడీ కొలతలతో. నెక్స్ట్ బోట్ నెక్ చెప్పుకుంటాము. ఇంకా ఏమున్నాయో అన్ని కంటిన్యూగా మనం నేను నేర్పిస్తూనే ఉంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, అందరూ తొందరగా కామెంట్ చేయండి. తొందరగా మనం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో మీకు గుర్తుంది కదా ఎలా కామెంట్ చేయాలి ఏంటిది, ప్రతిదీ డీటెయిల్డ్గా మీకు అర్థమైనట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు కామెంట్ చేయడమే లేటు, తొందరగా కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. సో అందరు గుర్తుంది కదా. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి. కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా ఉంటే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.